మోనాలిసా మన జీవితంలో దేవుడు ఒక్క వైరల్ మూమెంట్ అయినా రావాలి, మనం ఫేమస్ అవ్వాలి అనుకుంటాం. కానీ దేవుడు మోనాలిసా పైన ఎక్కువ కరుణ చూపినట్టున్నాడు. 3 monthsకి ఒకసారి వైరల్ మూమెంట్ రాస్తూ వచ్చాడు. మోనాలిసా అంటే ఎవరో గుర్తుపట్టలేదా? ఏదైతే కుంభమేళాలో ఫేమస్ చేశామో పూసలు అమ్ముకునే అమ్మాయి, ఆ అమ్మాయే మోనాలిసా. అప్పుడైతే ఏమీ తెలియకుండా ఉండింది, ఇప్పుడు బాగా ముదిరిపోయింది అనుకోండి, అది వేరే విషయం. దేవుళ్ళ గురించి మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె గురించి చెప్పాలంటే కొత్త వివాదంలో చిక్కుకునింది. ఫస్ట్ వచ్చేసి పూసలు అమ్ముకుంటూ ఉంటే కళ్ళు బాగున్నాయని ఫుల్ ఫేమస్ చేశారు. చేసిన తర్వాత మూవీలో ఆఫర్ వచ్చింది, అక్కడ మూవీ చేస్తానని వెళ్ళిన తర్వాత ఆ డైరెక్టర్ మిస్బిహేవ్ చేశాడని, నాకు మూవీ ఆఫర్సే వద్దని చెప్పి వేరే అతన్ని ప్రేమించా, అతన్నే పెళ్లి చేసుకుంటా అని మీడియాలో అయితే చెప్పింది. అతను ముస్లిం అది అతన్ని ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు. మాట్లాడుకుంటూ కేరళకి వెళ్ళి అతన్ని అయితే పెళ్లి చేసుకునింది. ఈ మూవీస్లో ఎప్పుడైతే ఫేమస్ అయ్యి మూవీస్కి వెళ్ళిందో అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈమె ఫేమస్ అవడంతోనే మా బతుకు తెరువుకి కష్టమైపోయింది, ఇతన్ని ముస్లిం అతన్ని ఎప్పుడైతే పెళ్లి చేసుకునిందో అప్పటి నుంచి మేము ఇంట్లోంచి బయటికి అడుగు కూడా పెట్టలేకపోతున్నాం, అంతలా మా జీవితాలు చేసి పెట్టేసింది అని వాళ్ళైతే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకోటి ఏం జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే గట్టి షాక్ ఇచ్చారన్నమాట. అదేంటంటే మోనాలిసా బర్త్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది 18 years కంప్లీట్ అయినట్టు వాళ్ళు ఇచ్చారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ బయట పెట్టింది మోనాలిసాకి ఇంకా 18 years కంప్లీట్ కాలేదంట, అప్పుడే పెళ్లి చేసుకునేసింది. ఇప్పుడు మోనాలిసాకి ప్రాబ్లం ఏమీ లేదు. మోనాలిసాని ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ముస్లిం అతనికి ప్రాబ్లం, ఎందుకంటే 18 years కంప్లీట్ కాకుండా చేసుకున్నాడు కాబట్టి ఫోక్సో కేసు అయితే అతని పైన బుక్ అయింది. ఇప్పుడు అతను వెళ్తాడు జైలుకి. ఇలా 3 monthsకి ఒకసారి మోనాలిసా న్యూస్లోకి వస్తూనే ఉంది, వైరల్ అవుతూనే ఉంది. కుంభమేళ, ఆ తర్వాత మ్యారేజ్, ఆ తర్వాత డైరెక్టర్ చీట్ చేశాడని, ఇప్పుడు వచ్చేసి ఈ కేసు మీద. ఇలా ఇక్కడే ఇంకోటి జరిగింది. అదేంటంటే ఇక్కడ మోనాలిసా ముస్లిం అతన్ని ప్రేమించింది కదా, అప్పుడు తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి రాధాకృష్ణుని అంటే కృష్ణుని రాధని మధ్యలోకి తీసుకొని వచ్చి వాళ్ళు చూసుకున్నారా మతం ఇది అదిని ఏదంటే అది పడితే మాట్లాడింది. అప్పుడు అందరూ ఎక్కువ సీరియస్ అయ్యి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఏమి నీది నువ్వు చూసుకోవాలి కానీ మధ్యలో దేవుళ్ళు తీసుకొని మాట్లాడకూడదు అని. అప్పటి నుంచినే కొంచెం నెగిటివిటీ పెరిగింది ఈమెకి. ఇప్పుడైతే ఈ ఫోక్సో కేసు చూడాలి ఏం జరుగుతుందో.